పురాతన కాలంలో పండ్లు బలంగా ఉండేవి. ఎందుకు? ఇప్పుడు ఎందుకు కాదు? మన పూర్వీకులు ఎలాంటి పండ్లతో బతికేవాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ మనం మాత్రం చిన్న పిల్లల వయసు నుండే డెంటిస్టుల దగ్గరికి పరుగులు తీస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈరోజు మనం దీనిని వెనుక ఉన్న శాస్త్రాన్ని, జీవన శైలిని తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆహారం. పురాతన కాలంలో ఎలాంటి ఆహారం తీసుకునేవాళ్ళు? ఎక్కువగా కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఎటువంటి కెమికల్స్ లేని ఫుడ్ కానీ, ఇవన్నీ ఫైబర్ మరియు పోషకాహారాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు తీసుకునే ఫుడ్స్లో. ఇవి పండ్లని కూడా శుభ్రంగా ఉంచేవి. సో కానీ ఇప్పుడు మనం తినే ఆహారం వచ్చేసి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, షుగరీ జ్యూసెస్ తాగడం, సోడా టైప్ ఆఫ్ డ్రింక్స్ తీసుకోవడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే నోట్లో ఎక్కువ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. సో దాంతో క్యావిటీస్, డికేస్ అనేది స్టార్ట్ అవుతుంది. పండ్లు పుచ్చిపోవడం అండ్ పంటి నొప్పి రావడం మొదలవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవల్యూషనరీ చేంజెస్. అంటే ఏంటి? పూర్వకాలంలో ఏంటంటే జా సైజెస్ వచ్చేసి చాలా పెద్దగా ఉండేవి. దీనివల్ల ఏంటి? పండ్లు కూడా మంచిగా వరుసగా ఉండేవి అండ్ నవిలడం కూడా చాలా బాగా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఏంటంటే జా సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది. సో జా సైజ్ చిన్నగా ఉండడంతో ఏంటంటే జ్ఞానదంతాలు అనేది చాలా లోపల ఇరుక్కుపోయి ఉంటున్నాయి. ఇదొక సమస్య. దీనివల్ల నొప్పి రావడము. నెక్స్ట్ వచ్చేసి పండ్లు అలైన్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోవడం. జా సైజ్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏంటి? పండ్లు ఇరుక్కుపోతాయి, వరుసగా రావట్లేదు. దీనివల్ల క్లిప్స్ వేసుకోవడం, ఎలైనర్స్ వేసుకోవడం, దాంతో మన పండ్లని కరెక్ట్ అలైన్మెంట్లో చేసుకోవడం అనేది జరుగుతుంది. సో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, దీనివల్ల పండ్లు ఎగురు దిగుడుగా ఉంటే ఏమవుతుంది? మనం సరిగ్గా బ్రష్ అనేది చేసుకోలేకపోతున్నాం. సో ఇదొక ప్రాబ్లం కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాత జీవన శైలి అనమాట. అంటే లైక్ ఓల్డెన్ లైఫ్ స్టైల్స్. ఓల్డెన్ లైఫ్ స్టైల్ వచ్చేసి ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు ఎక్కువ నడిచేవాళ్ళు. సో ఏదైనా వాకింగ్, అప్పుడు ఇన్ని వెహికల్స్ ఫెసిలిటీస్ అనేది లేదు. ఏదైనా దూరం ఉన్నా కూడా వాక్ చేసి వెళ్ళేవాళ్ళు. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం చిన్నదానికి కూడా వెహికల్ తీస్తున్నాము అండ్ ఎక్కువ దూరం కూడా నడవం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మెంటల్ స్ట్రెస్, బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నాము, కానీ శరీరానికి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు మనం చేసే వర్క్స్కి. సో దీనివల్ల ఏంటి అంటే అప్పుడు ఉండే కాలంకి శరీరం కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేది బాడీకి అండ్ దాంతోపాటు పండ్లు కూడా ఎక్కువ బలంగా ఉండేవి. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి వచ్చేసి మన బాడీ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. దాంతోపాటు పన్ను మన డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతుంది. పంటి యొక్క స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. అండ్ అప్పుడులో ఇన్ని బ్రషెస్, సాఫ్ట్ బ్రిజిల్స్, ఇలాంటి రకరకాల బ్రష్లు కూడా లేవు. బట్ అప్పటికి కూడా వాళ్ళ పన్ను బాగుండేవి. ఎలా అంటే లైక్ వాళ్ళు తీసుకునే ఆహారాలు కానీ కెమికల్స్ ఫ్రీ, అసలు కెమికల్స్ లేని ఫుడ్ తీసుకునేవాళ్ళు. అండ్ తీసుకునే ఫుడ్లో కూడా కాల్షియం ఫుడ్ ఎక్కువ ఉండేది. ఆకుకూరలు కానీ, పండ్లు కానీ ఏవైనా న్యాచురల్గా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటి? మనకి వాటర్ మిలన్ కొనాలన్నా కూడా ఆ పండ్లలో కెమికల్సే ఉంటాయి. ఎర్రగా ఉంటేనే మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత, ఏదైనా ఫ్రూట్స్లో చూసుకుంటే ఎక్కువ యాపిల్స్ తీసుకుంటే వ్యాక్స్ ఎక్కువ ఉండడం, ఇలాంటి కెమికల్ ఫుడ్ ఎక్కువైపోయింది అండ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది. దీనివల్ల కూడా మనకి గార అనేది ఎక్కువ పట్టేస్తుంది నోట్లో. సో మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ డే కూడా గార పోకపోతే ఇంకా చిగుళ్ళ ప్రాబ్లం మొదలవుతుంది. సో మెయిన్గా ఇలాంటి అప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ వచ్చింది, చాలా తేడా ఉంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి మెయింటెనెన్స్ లేకపోయినా కూడా దే ఆర్ హ్యాపీ, వాళ్ళ పనులు అంత గట్టిగా ఉండేవి. బట్ మనకి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ తోటి మనం చాలా కేర్ తీసుకోవాలి. సో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే రోజు మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేసుకోవడం అండ్ ఫ్లాస్ చేయడం, ఖచ్చితంగా సోడా టైప్ ఆఫ్ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్ అనేవి తగ్గించుకోవడం, ఇలాంటివి చేస్తే మనం ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ తగ్గట్టు మన పంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.